గుడ్ మార్నింగ్ చిల్డ్రన్స్. నిన్న మనం ఎక్కడి వరకు నేర్చుకున్నాం? పరమానందే శిష్యుల లెసన్ నేర్చుకుంటూ ఉన్నాం కదా. ఒకసారి పునశ్చరణ వేసుకుందాం, రీకాల్ చేసుకుందాం. పరమానందే శిష్యులు లెసన్ విన్నారు కదా. ఈ స్టోరీ ఏ కథకి సంబంధించింది చెప్పండి. పరమానందే శిష్యులు కథ ఎలాంటిది? హాస్యపూరితమైనదా, వీరరసానికి చెందినదా, కరుణరసాన, ఏది చెప్పండి? హాస్యానికి సంబంధించింది కదా, నవ్వించే కథ కదా. మరి వాళ్ళు ఏం చేసిర్రు? పరమానందే శిష్యులు వాళ్ళ అమాయకత్వంతో ఏం చేసిర్రు? మనల్ని నవ్వించిర్రా? వాళ్ళ గురువు దగ్గరికి వెళ్ళి వాళ్ళు పడిన పాటలు అవన్నీ చెప్పుకున్నప్పుడు మనకి నవ్వును తెప్పించినాయా లేవా? ఇది ఏంటంటే పరమానందే శిష్యులు అనే లెసన్ హాస్య కథకి సంబంధించింది. నేను మీకు చెప్పిన అందరినీ ఏదైనా నవ్వు పుట్టించే కథలు లాంటివి నేర్చుకొని చెప్పాలి అని చెప్పిన. నేర్చుకొచ్చుకురా? మరి నేర్చుకొని అందరూ చెప్పాలి ఏదైనా ఒక హాస్య కథ ప్రతి ఒక్కరు. అయితే ఈరోజు మనం లెసన్ కంప్లీట్ అయినాక ధారాళంగా చెప్పడం, చదవడం, అర్థం చేసుకోవడంలో మనకి మెయిన్ పేజీ నెంబర్ 35 ఓపెన్ చేయండి అందరూ. 35 తీసిరా. ఇక్కడ చూడండి, పాఠం ఆధారంగా క్రింది వాక్యాలు తప్పో ఒప్పో గుర్తించండి అని చెప్పిండు మనకి. ఏం చెప్పిర్రు? పాఠం ఆధారంగా క్రింది వాక్యాలని తప్పో ఒప్పో గుర్తించమని చెప్పిండా. చూడండి, ఫస్ట్ వన్ రీడ్ చేయండి రా. ఫస్ట్ వన్ ఏముంది? ఏమనుంది? శిష్యులందరికీ ఏమైందట? వాగును చూడగానే సంతోషమైందట. మరి కరెక్టేనా? వాళ్ళకి సంతోషమైందా? ఏమైంది చెప్పండి? భయమైంది వాళ్ళకి. వాగును వాళ్ళు పొరుగురికి వెళ్ళి తిరిగి రాత్రి ప్రయాణం వెళ్ళేసరికి వెళ్తూ ఉంటే మధ్యలో ఏమైంది? ఒక వాగు అడ్డొచ్చింది కదా. మరి వాగును చూడగానే వాళ్ళకి ఏమనిపించింది? భయం వేసింది కదా. మరి ఇది కరెక్టా రాంగా? తప్పా ఒప్పా చెప్పండి? తప్పు కాబట్టి తప్పు అని రాయండి అక్కడ. పరమానందయ్యకు 11 మంది శిష్యులు. పరమానందయ్యకి ఎంతమంది శిష్యులట? 11ఏనా? మరి 12 మంది శిష్యులు. పరమానందయ్యకి ఎంతమంది శిష్యులు? 12 మంది. కానీ ఇక్కడ ఏమని ఇచ్చిర్రు? 11 మంది శిష్యులు అని ఇచ్చిర్రు కదా. మరి ఇది తప్పా ఒప్పా చెప్పండి? తప్పు కదా. తప్పు అని రాయండి. తప్పు అని రాయాలి బ్రాకెట్లో. తప్పు అయితే తప్పు రాయండి, ఒప్పు అయితే ఒప్పు రాయండి. రాసిరా. నెక్స్ట్ చూడండి, థర్డ్ వన్ రీడ్ చేయాలి ప్రతి ఒక్కరు. అశ్వత్, శరణ్య లేము, ఒకసారి చదువు. శిష్యులు చేసిన తప్పునట గురువు గుర్తించిండు కాబట్టి తప్పా ఒప్పా చెప్పండి. ఒప్పు అని రాయండి బ్రాకెట్లో. ఏం చేసిర్రు ఆ శిష్యులు? ఏం తప్పు చేసిర్రు? మరి ఏం తప్పు చేసిర్రు? లెక్క పెట్టడంలో తమని తాము లెక్క పెట్టుకోవడంలో మిస్టేక్ చేసిరుగా. వాళ్ళని వాళ్ళు లెక్క పెట్టుకోలే, ఏమైనా ఎదురుగా ఉన్న వాళ్ళనే లెక్క పెట్టిరు. అందరూ అట్లనే లెక్క పెట్టిరు. మరి ఆ తప్పును ఎవరు గుర్తించిరు? గురువు గారే కదా. కాబట్టి ఇది కరెక్ట్ కాబట్టి ఒప్పు అని రాయండి. ఒప్పు చెప్పిందా? ఫోర్త్ వన్ రీడ్ చేయండి. వాగు పగబట్టి ఏం చేసిందట? శిష్యులలో కరెక్టా? మరి చెప్పండి ఎందుకు? వాగు మింగిందా? మరి వాగు ఎవరిని పగబట్టి మింగలే. అసలు వాగు మింగుతుందా? మింగదు. ఎవరిని పగబట్టి మింగలేదు. ఏమైంది మరి? వాళ్ళు ఏం చేసిర్రు? ఏమనుకున్నారు? వాళ్ళ అమాయకత్వంతో వాగు అనేది పగబట్టి మింగింది అని వాళ్ళు అనుకున్నారు. రాయండి. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ రీడ్ చేయండి. శిష్యులు ఏం చేసిరట? ఒకరి చేయి ఒకరు పట్టుకొని వాగును దాటిరట. కరెక్టేనా? వాళ్ళు ఎట్లా దాటిరు? ఒప్పే కదా. వాళ్ళు ఏం చేసిరు? చీకట్లో వెళ్ళేటప్పుడు వాగులో ఒకరు తర్వాత ఒకరు చేయి పట్టుకొని దాటిరు కదా. కాబట్టి ఒప్పు. రాసిరా.
నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మీకు వర్ణమాలలో వినాలి అందరూ, ఆల్ ఆఫ్ యూ. వర్ణమాలలో మనం ఏం డిస్కస్ చేసినాం? అచ్చులు చూసినాం, హల్లులు చూసినాం, నెక్స్ట్ ఇంకేం చూసినాం చెప్పండి? ఇవన్నీ మనం చూసుకున్నాం కదా. మరి హచ్చుల్లో మనకి ఏమున్నాయి? హచ్చుల్లో 2 టైప్స్ ఉంటాయని చెప్పినా కదా. ఏమేమి ఉంటాయి చెప్పాలి? హస్వాలు, దీర్ఘాలు అని చెప్పుకున్నాం కదా. చెప్తారా హస్వాలు అంటే ఏంటో? చెప్పు పల్లవి, హస్వాలు అంటే ఏంటి? డెఫినేషన్ ఏంటి హస్వాలు అంటే? తేలికగా పలికేది అని మనం చూసినాం కదా హస్వాలు. హచ్చులు ఎన్ని టైప్స్ ఉన్నాయని చెప్పుకున్నాం? 2 దాంట్లో ఫస్ట్ వన్ హస్వాలు, నెక్స్ట్ హస్వాలు ఏంటేంటి చెప్పాలి? దీర్ఘాలు చెప్పండి. దీర్ఘాలు అంటే ఏంటి? దీర్ఘం తీసి గట్టిగా పలుకుతాయి కదా. ఫస్ట్ వన్ ఏంటి? ఆ. అయ్యవును ఏమని చెప్పుకున్నాం? వక్ర తమములు అని చెప్పుకున్నాం. అంత అవి అవసరం లే మనకి. ఇక్కడి వరకు చూడండి. నెక్స్ట్ ఏంటి? హస్వాలు, దీర్ఘాలు అయిపోయింది. హల్లులు చూసినాం కదా. కూర్చోమ్మా పల్లవి. హల్లులలో మనకి మహాప్రాణ, అల్పప్రాణ అక్షరాలు చూసినామా? ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారు బాగా. ఎక్కడ మీరు మహాప్రాణ అక్షరాల దగ్గర కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇప్పుడు ఒక కంఠం రాసేటప్పుడు ఎలా రాస్తున్నారు మీరు? కంఠం ఈటా రాస్తున్నారు. పలికేటప్పుడు వినాలి. కంఠం అన్నప్పుడు ఏదొస్తుంది? రెండవట. మిస్టేక్ ఇక్కడ జరుగుతుంది. నేర్చుకున్నారు కదా. అల్పప్రాణ అక్షరాలు అంటే ఏంటివి చెప్తారా ఎవరైనా? క్రిస్ చెప్పు. అల్పప్రాణ అక్షరాలు చెప్పు. నా హెల్ప్ చేయండి అందరూ చెప్పండి. పా. ఇవన్నీ ఏంటివి? అల్ప ప్రాణాక్షరాలు. మరి మహాప్రాణాక్షరాలు ఏంటివి? రెండవగా చెప్పండి అందరు గట్టిగా. అందరు చెప్పాలి. అశ్వత్. దా. నెక్స్ట్ అన్న చెప్పరా? నెక్స్ట్ పా, బా. నెక్స్ట్ అల్పప్రాణ, మహాప్రాణ అక్షరాలు చూసినాం. అందరికీ సరళ పదాలు అంటే తెలుసు. సరళ పదాలు అంటే ఏంటి? సరళ పదాలు అంటే ఏంటి? వర్ణమాలలో ఉండే అక్షరాలు ఎలా? ఇప్పుడు అలా ఉంది. అలా, అరక, ఇలాంటి పదాలను ఏమంటాం మనం? సరళ పదాలు అంటాం. వాటికి దీర్ఘాలు ఏముంటాయి? గుణింతాలు కానీ ఒత్తులు కానీ ఉండవు. అలాంటి పదాలని సరళ పదాలు అంటాం. నెక్స్ట్ చూడండి. మరి దిత్వాక్షరాలు తెలుసా అందరికి? చెప్పండి. దిత్వాక్షరాలు అంటే ఏంటిది? ఒకరు లేచి చెప్పండి. ఒక హల్లుకి ఏంటంట? అదే హల్లు ఒత్తుగా రావడం. ఇంతసేపు మన వర్ణమాల చూసినాం కదా. ఇందులో ఇక్కడ చూడండి. మీరు ఇప్పుడు అల్పప్రాణ, మహాప్రాణ చెప్పారు కదా. ఇగో ఈ రెడ్ కలర్లో ఉన్నాయన్నీ ఏంటివి? అల్పప్రాణ అక్షరాలు. నెక్స్ట్ ఇక్కడ ఎల్లో, ఆరెంజ్ కలర్ ఉన్నాయన్నీ ఏంటివి? మహాప్రాణ అక్షరాలు. ఇక్కడ మనకి రెడ్ కలర్ లేయర్ ఉంది చూడండి ప్రతి ఒక్కదానికి. ఇవేమో హస్వాలు. నెక్స్ట్ ఆరెంజ్ కలర్ లేయర్ ఉన్నాయేమో ఏంటివి? చూసినాం కదా ఇది. నెక్స్ట్ ఏంటిది? దిత్వాక్షరాలు. దిత్వాక్షరం అంటే ఏంటి చెప్పు వర్షిల్. ఒక హల్లుకి ఏంటి? అదే హల్లు ఒత్తుగా రావడం. ఏంటిది దిత్వాక్షరం అంటే?
ద్విత్వాక్షరం అంటే ఏంటిది? ఒక హల్లుకి అదే హల్లు ఒత్తు రావడం. కాకి కావొత్తే రావడం. నెక్స్ట్ గాకి గావొత్తే రావడం. ఇట్లా మరి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తారా ప్రతి ఒక్కరు? శరణ్య చెప్పు, ద్విత్వాక్షరానికి ఒక పదం ఎగ్జాంపుల్ చెప్పు. కుక్క. వెరీ గుడ్, కూర్చోమ్మా. నెక్స్ట్ పల్లవి. ప్రతి ఒక్కరు ఒక్కొక్కటి చెప్పాలి. అమ్మ. అమ్మలో కుక్కలో చూడండి కాకి ఏమొచ్చింది? కాకి కావొత్తే వచ్చినప్పుడు ఇది ఏమవుతుంది? ద్విత్వాక్షర పదం అవుతుంది, అక్షరం కాదు. సింగిల్ ఉంటేనేమో అక్షరం అంటాం. ఇప్పుడు ఇదేంటి? పదం, ద్విత్వాక్షర పదం. ఇప్పుడు అమ్మ అని చెప్పింది, అమ్మ అనండి. అమ్మ. అమ్మలో ఏముంది? మాకి ఏమొత్తు వచ్చింది? బావొత్తే కదా. నెక్స్ట్ కృతిక. అందరు ఒక్కొక్క వర్డ్ చెప్పాలి. అన్న. వెరీ గుడ్. అన్న. అన్నలో చూడండి ఏమొచ్చింది? నాకి నా వత్తే కాబట్టి అన్న అనే పదం ద్విత్వాక్షర పదం అన్నమాట. నెక్స్ట్ అన్న. అన్నం. వెరీ గుడ్. నెక్స్ట్ మధులిత చెప్పు. నా. ఇవన్నీ ద్విత్వాక్షర పదాలే. ప్రణిత. పుచ్చకాయ. వెరీ గుడ్. సమ్మర్లో మనం తింటాంగా ఏంటిది? వాటర్ మెలన్, పుచ్చకాయ. మరి దాన్ని రాయండి ఒకసారి. పుచ్చకాయ అన్నప్పుడు ఏమొచ్చింది? చాకి చావొత్తే వచ్చింది. ఇలా ఒక హల్లుకి అదే హల్లు ఒత్తుగా వచ్చినప్పుడు వాటిని మనం ద్విత్వాక్షరం అంటాం. మరి ద్విత్వాక్షరం ఉండే పదాలని ద్విత్వాక్షర పదాలు అంటాం. వినాలి. నెక్స్ట్ ఇంకెవరు చెప్పమ్మా? అద్దం. వెరీ గుడ్. రెగ్యులర్గా మనం చూసుకుంటామా మన ఫేస్ని అద్దంలో? అద్దం గిన ఎలా ఉంది? ద్విత్వాక్షర పదమే ఉంది చూడండి. దాకి దావొత్తే ఉంది. చెప్పు. పిట్ట. వెరీ గుడ్. పిట్ట అనేది చూడండి. పిట్ట రాసేటప్పుడు ఎలా ఉంటుంది? టాకి తావొత్తే వచ్చింది. నెక్స్ట్ చెప్తారా అందరూ? చెప్పమ్మా. బల్లి. వెరీ గుడ్. బల్లి. గోడల పైన బల్లీలు చూస్తామా మనం? బల్లికి ఏంటిది? ద్విత్వాక్షర పదంలానే రాస్తాం. లాకి లావొత్తు వచ్చింది. నెక్స్ట్ దేవాంశ్. అక్క. ఆల్రెడీ చెప్పిర్రా? చెప్పాలి. ఓకే. అక్కలో చూడండి. అక్కలో ఏమొచ్చింది? కాకి కావొత్తు. అదిగిన ద్విత్వాక్షర పదం. కట్టె. కట్టెలు ఉంటాయా? మనం పొయ్యి వంట చేసుకుంటాం కదా, మరి ఆ కట్టెలు రాస్తే ఎలా ఉంటుంది చూడండి? కట్టె. ద్విత్వాక్షర పదమే ఎదిగిన కట్టె. నెక్స్ట్ వర్షిల్. చెట్టు. వెరీ గుడ్. చెట్టుగిన ద్విత్వాక్షర పదమే అన్నమాట. ఎందుకు? టాకి టాగొత్తు వచ్చింది. నెక్స్ట్ హర్షిత్. నక్క. వెరీ గుడ్. నక్క అనేది ఏంటి? ద్విత్వాక్షర పదమే అవుతుంది. హర్షవత్ చెప్పు. ఎద్దు. వెరీ గుడ్. ఎద్దులు ఉంటాయి కదా మనం వ్యవసాయం చేసుకోవడానికి. ఎద్దుగిన దాకి దావొత్తి. మరి ఇలాంటి పదాలను ఒక హల్లుకి అదే హల్లు ఒత్తుగా వస్తే అలాంటి అక్షరాన్ని ద్విత్వాక్షరం అంటాం. ఆ ద్విత్వాక్షరాలు ఉండే పదాలని ద్విత్వాక్షర పదాలు అంటాం. ఓకేనా? అందరికి అర్థమైంది కదా? ఇలాంటి పదాలని ద్విత్వాక్షర పదాలు అంటాం. మరి సంయుక్త అక్షరం అంటే ఏంటి తెలుసు కదా, చెప్పండి. ఒక హల్లుకి వేరొక హల్లు. అసలు ఒత్తులు అనేవి వేటికి ఉంటాయి? హల్లులకి మాత్రమే ఉంటాయి కదా, అచ్చులకి ఉండవు. ఈ అచ్చులు మనకి గుణింతాలు రాసేటప్పుడు చెప్పినే కదా, ఒక్కొక్క గుణింతంలో ఒక్కొక్క హల్లు అచ్చు వస్తుంది. అన్నప్పుడు చెప్పినా కదా, మీకు అందరికీ గుర్తే ఉంది. నెక్స్ట్ సంయుక్తాక్షర పదం అంటే ఏంటిది? ఒక హల్లుకి వేరొక హల్లు ఒత్తుగా రావడం. చెప్పండి ఏదన్నా పదం. ఉల్క. ఉల్కలా చూడండి, లాకి ఏమొత్తు వచ్చింది? కావొత్తు వచ్చింది. పశ్చిమం. డాక్టర్. ఇంకా చెప్పాలి. ఇవన్నీ సంయుక్తాక్షర పదాలు. మరి ఇంకొక పదం ఉంటుందని చెప్పిన, గుర్రము. సంశ్లేషాక్షరాలని చెప్పిన. అశ్వత్ వినిటు. సంశ్లేషాక్షరాలు అంటే ఏంటి మరి చెప్పండి? ఒక హల్లుకి ఏంటి? ఒకటి కంటే ఎక్కువగా ఒత్తులు వస్తే వాటిని ఏమంటాం? సంశ్లేషాక్షరాలు ఉంటాం. ఏంటిది?
ఇలాంటి పదాలు ఇక్కడ చూడండి. జ్యోత్స్నాలో తాకి ఏమైంది? ఎన్ని ఒత్తులు వచ్చినాయి చూడండి. సావొత్తు వచ్చింది, నా ఒత్తు. ఒకటి కంటే ఎక్కువ వచ్చినాయి, రెండు వచ్చినాయి. రెండు కానీ మూడు కానీ ఇంకా ఒకటి కంటే ఎక్కువ ఉంటే వాటిని సంశ్లేషాక్షరాలు అంటారు. అశ్వం, వస్త్రం, ఇంకా శస్త్రచికిత్స, సంవత్సరము, అస్త్రశస్త్రాలు, ఇవన్నీ సంశ్లేషాక్షర పదాలు అంటాం. ఇంకా మనం ఇంతసేపు డిస్కస్ చేసినామా ఇవన్నీ. నెక్స్ట్ ప్రాస పదాలు అంటే ఏం చూసినాం కదా. ప్రాస పదాలు అంటే ఏంటి? మనం తెలంగాణ వైభవంలో చూసినాం. గేయం తీయతేనియే సోన గేయం నేర్చుకున్నాం కదా. దాంట్లో ప్రాస పదాలు. ప్రాస పదాలు అంటే ఏంటివి చెప్పండి. పాడింది, ఆడింది, ఇలా లాస్ట్ పలకడంలో ఎలా ఉంటుంది, చివరికి సేమ్ రావడం. ఇక్కడ చూడండి, దీంట్లో మనం ఇంతసేపు ఈ వీల్లో ఏం చేసినాం. ఒక రండిరా శరణ్య వస్తావు రండి. అంటే స్వతంత్రం, స్వతంత్రంగా ఉచ్చరించబడే అక్షరాలే లేక ధ్వనులు. అచ్చులు అంటే ఏంటంట? స్వతంత్రంగా అంటే ఎలా? స్వతంత్రంగా ఉచ్చరించే హల్లు లేదా ధ్వని. ధ్వని నుండే కదా మనకి అక్షరాలు వచ్చేవి. మెయిన్ ధ్వని గుర్తింపులో నుండే కదా. ఇక్కడ చూడు ఎగ్జాంపుల్స్ చదువు. ఏమున్నాయి హచ్చులు? వీటన్నింటిని ఏమంటాం? అచ్చులు అంటాం. ఆ నుండి అమ్మహ వరకు మొత్తం ఎన్ని ఉంటాయి? కౌంట్ చేసి ఎప్పుడైనా హచ్చులని 16 ఉంటాయి. ఆ నుండి అమ్మహ వరకు ఎన్ని అచ్చులు ఉంటాయి? 16. ఇంకెవరైనా ఆడుతారా? దేవాంగ్ హల్లు చదువు. హల్లులు అనేవి అచ్చులు కాని అక్షరాలు లేదా శబ్దాలు. ఇక్కడ ఏంటి? కా నుండి బండిరా వరకు ఉండే వాటిని హల్లులు అంటాం. హల్లులు అంటే ఏంటట? అచ్చులు కానివన్నీ హల్లులు అట. వీటిని శబ్దాలు అని అంటాం. కా నుండి ఎక్కడి వరకు ఉంటాయి మనకి హల్లులు? బండిరా వరకు. కాక్క, గగ్గ, ఇవన్నీ మీకు వర్ణమాలలో తెలుసుగా. మధులిత కూర్చో. ఇవన్నీ మనకి హల్లులు. కూర్చోపోవడం. ఇప్పటి వరకు మేము అచ్చులు, హల్లులు అన్ని రీకాల్ చేసుకుంటున్నాం. వర్ణమాల ఫస్ట్ డే నుండి ఇప్పటి వరకు. మళ్ళీ ఇంకా మనకి ఏమొచ్చినాయి? ఏకవచన, బహువచన పదాలు మనం రీసెంట్గా నేర్చుకున్నాం కదా. ఏకవచనం అంటే ఏంటి మరి? ఇప్పుడు చాక్ పీస్ నా దగ్గర ఉంది. ఇది ఏకవచనం, బహువచనం. ఎందుకు? ఒకటే చాక్ పీస్ ఉంది. నెక్స్ట్ ఇవి చెప్పండి. బహువచనం పుస్తకాలు అంటాం. ఒకటే ఉంటే ఏమంటాం మనం? పుస్తకం. ఒకటి కంటే ఎక్కువ ఉంటే ఒకటే ఉంటే మాత్రం ఒకటే వస్తువు ఉంటేనేమో దాన్ని ఏకవచనం అంటాం. ఒకటి కంటే ఎక్కువగా ఉంటే వాటిని బహువచనం అంటాం. ఇక్కడి వరకు అందరికి అర్థమైంది కదా. హాస్య కథ నేర్చుకోమని చెప్పిన కదా. పూలు పుట్టించే కథలు. మీకు అందరికీ కథలంటే ఇష్టమా? పిల్లలందరికీ కథలంటే చాలా ఇష్టం ఉంటుంది, అంతే కదా. ఇప్పుడు స్టోరీ బుక్స్ చదవమంటే ఎంత ఫాస్ట్ ఊరికి తీసి చదువుతారా లేదా? పిల్లలందరికీ ఏంటిది? కథలంటే చాలా ఇష్టం. మరి కథల్లో చాలా రకాలు ఉంటాయి. నీతి కథలు ఉంటాయి, నెక్స్ట్ నవ్వు పుట్టించే కథలు, ఇంకా చాలా రకరకాల కథలు ఉంటాయి అన్నమాట. అందులో మనకి హాస్య కథల గురించి తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు. పరమానందే శిష్యులు ఏంటిది? హాస్య కథే కదా. అలా నవ్వు పుట్టించే కథల గురించి చెప్పాలి. భవ్యశ్రీ ఏం చేస్తుంది? ఒక నవ్వు పుట్టించే స్టోరీ కథ చెప్తారు. వినండి అందరు గట్టిగా. ఒకరోజు పరమానందే శిష్యులు వాళ్ళ భార్యతో అత్తగారింటికి పోతుంటే ఏమన్నా కింద పడితే ఎడ్ల బండిలో నుంచి వాళ్ళ శిష్యులని తీసి పైన వేయమని చెప్పాడు. అయితే ఒకరోజు వెళ్తుంటే ఒక పెన్ను పడ్డది. పెన్ను పడితే తీసి వేశారు. మళ్ళీ చెంబు పడ్డది. చెంబు పడితే ఇట్లా తీసి ఇట్లా బండిలో వేస్తారు. లాస్ట్కి బర్రెపెండ పడ్డది. అది ఇట్లా పరమానందయ్య శిష్యులు పరమానందయ్య మీద వేశారు, ముఖం మీద. తర్వాత వాళ్ళ అత్తగారింటికి పోయి ఆయన ముఖం అద్దంలో చూసుకుంటే మొత్తం పెండనే ఉందని చెప్పారు.
మరి ఎందుకు వేసారంటే మీరేగా గురువు, ఏవైనా కింద పడితే మీరే వేయమన్నారు కదా అని వేసినాము అని చెప్పారు. ఇక్కడ ఈ స్టోరీలో ఏంటి మరి, పరమానందే శిష్యులు నవ్వాలి. ఇక్కడ ఏంటి, పరమానందే శిష్యులు ఏం చేసిర్రు, వాళ్ళ గురువు ఏది చెప్తే అది చేయమన్నారు. వాళ్ళ గురువు ఏం చెప్పిండు, ఏ పని చెప్తే అది, వాళ్ళ గురువు మాట ఏది చెప్తే అది చేసేవాళ్ళు అనమాట. గురువు ఏం చెప్పిండు, ఏది కింద పడితే అది తీసి ఎడ్ల బండిలో పడేయరా అని చెప్పిర్రు. ఆ శిష్యులు ఏం చేసిర్రు, ఏది కింద పడితే అది తీసి బండిలో వేసిర్రు. లాస్ట్కి ఆ ఎడ్ల బండి కదరా, ఆ ఎడ్ల బండిలో వెళ్తుంటే ఎద్దు పేడ వేస్తుంది కదా, ఆ పేడ గిన్నె తీసి ఏం చేసిర్రు, ఎడ్ల బండిలో విసిరేసి అది పోయి గురువు గారి మొహం మీద పడిందట. అప్పుడు వాళ్ళ అత్తగారింటికి వెళ్ళి తలదించుకున్నాడట. ఎందుకంటే వాళ్ళ గురువు, శిశువు చేసిన పనికి గురువు ఏం చేసిండు, అవమానంగా ఫీల్ అయ్యిండు. కాబట్టి మనం ఏం చేయాలి, ఏదైనా పని చేస్తే ఆలోచించాలి, ఏది చెప్తే అది చేయకూడదు. ఇప్పుడు గురువుగారు కొన్ని చేయమన్నాడు, ఏది చెప్తే అది చేయకూడదు. అది మంచా చెడో తెలుసుకోవాలి. మీకు నా టీచర్స్ కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరేం చెప్పినా ఏది చేయమంటే చేయమని చెప్తారు. అది చేసేటప్పుడు అది కరెక్టా తప్ప ఒప్ప తెలుసుకొని మీరు ఆ పని చేయాలి. ఇది ఆ స్టోరీ యొక్క నీతి అనమాట. ఇలా అక్కలాగా మీరిగిన ప్రతి ఒక్కరూ హాస్య కథలు నేర్చుకొని రావాలి, స్కూల్లో అందరూ చెప్పాలి నా ముందు. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ రవి. అందరికీ శుభోదయము. నా మాట మీకు అర్థమవుతుంటట్టుంది. కొంచెం ఫాస్ట్గా ఉంటుంది, వేగంగా ఉన్న దానికి క్లారిటీ ఉంటుంది, అర్థవంతంగా ఉంటుంది, ఇంపుగా ఉంటుంది, సొంపుగా ఉంటుంది, అందంగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. మీరందరూ బాగా వింటారు. మీరందరూ కూడా చాలా మంచి వాళ్ళే కదా. ఓకే, అందరూ కూడా చాలా మంచి వాళ్ళు. ఎందుకు మంచి వాళ్ళు అంటే రామారం, ఇది బొమ్మల రామారం అంటే చాలా మంచి వాళ్ళు అనమాట. ఆ పేరులోనే ఉన్నది మంచితనం అనేటటువంటిది, మీ పేరులోనే మంచితనం ఉన్నది. ఓకే, మనం ఏం చేద్దామంటే మీకు పరమానంద శిష్యుల పాఠం మేడం చెప్పేది కదా, చెప్పలేదా? ఓకే, అందులో మనం ఏం చేద్దామంటే ఈరోజు చెప్పినటువంటి మన పాఠంలో మనము ఇది మొత్తం కూడా మన ప్రక్రియ అనేటువంటి తెలుగులోకి వచ్చేసి మనకి చాలా రకరకాలటువంటి ప్రక్రియలు ఉంటాయి అన్నమాట. చెప్పేటటువంటి విధానం అనమాట. మరి కొన్ని గేయ రూపంలో ఉంటాయి, గేయం అంటే పాట రూపంలో ఉంటాయి కదా, కొన్ని బొమ్మల రూపంలో, చిత్రకథ రూపంలో ఉంటుంది, బొమ్మలతోటి కథలు చెప్పేటటువంటిది, దాని ప్రక్రియ అంటామన్నమాట. మనం తెలుసుకునేటటువంటి అంశము ఏ విధంగా తెలుసుకునేటటువంటిది. కొంచెం నాటకీకరణ ఉంటుంది అనమాట. నాటకీకరణ అంటే పాత్రలు ఉంటాయన్నమాట. దుర్యోధనుడు, దుశ్శాసనుడు అని మన బాలభీముడు పాఠంలో మనం విన్నాం కదా, పాండవులు కౌరవులు అని. అవునా, ఒక డైలాగ్ మాట్లాడుతుంటారు కదా. పాత్ర అంటే ఒక వ్యక్తి వచ్చేసి చెప్తూ ఉంటాడు చెప్పేటటువంటి విషయం. ఇప్పుడు భీముడు ఉన్నాడు, నేను భీముడను, నేను ఎవరిని భీముడను, పాండవుల మధ్యముడను, నేను ఎవరిని పాండవుల మధ్యముడను అంటాడా అన్నాడు. పాండవుల మధ్యముడు ఎవరు? పంచపాండవులు ఎంతమంది? పంచపాండవులు ఎంతమంది? పంచ అంటే ఏంది? ఇదన్నీ అదే నేను పేపర్ కాగితం అన్నట్టు అంటున్నాను అనమాట. పంచము అంటే పంచమము, పాంచ్ అంటే 5. 5లో మధ్యలో ఉండేటటువంటి వారిని పాండవుల పేర్లు ఎరికే కదా మీకు, ఎరకలేదా? చెప్పండి. పాండవుల ఎరికే, పాండురాజు పుత్రుడు పాండురాజుకి, కుంతీదేవికి, మాద్రీదేవికి కలిగినటువంటి 5 కొడుకులను ఏమంటామంటే పాండవులు అంటాం. మనకి 5 కాబట్టి పంచ పాండవులు అంటారు. ఇందులో మొదటి వాడెవరు తెలుసా? ఆ కథకి ఈ కథకి వేరుందా తెలుసుకోవాలి. మన ఇతిహాసాలు కూడా మనకు తెలుసు, ఇతిహాసాల ఒక ప్రక్రియ అనేటటువంటిది అది కూడా తెలుసు, మీరు తెలుసుకోవాలి. పాండవులు, కౌరవులు, రామాయణం, మహాభారతం ఇవన్నీ కూడా మనం ఇతిహాసాలు అంటాం. మనం ఇతిహాసాలు అంటే తొల్లేటి కథలు, అంటే పూర్వం ప్రాచీనమైనటువంటి స్టోరీస్ అనమాట. దాన్ని మనం ఇతిహాసాలు అంటామన్నమాట. మనం రామాయణం, మహాభారతం వింటాం కదా, వింటామా? ఈ మహాభారతం అనేటువంటి రకరకాలు గుర్తుపెట్టుకోవాలి. మీరు 3వ తరగతి చదివారు కదా, బాలభీముడు ఉన్నదా పాఠం? అందులో బాలభీముడు ఉందా లేదా? ఉంది. ఎన్నో పాఠం అది? సెకండ్ పాఠం. ఇది కూడా 4వ తరగతిలో మొదటి పాఠం ఏంటిది? మొదటి పాఠం ఏంటిది? మొదటి పాఠం మొన్న అయిపోయింది కదా, ఏంటిది? మళ్ళీ తిప్పొద్దు, అట్లా తిప్పి చూడొద్దు, మనం తిప్పొద్దు. తెలంగాణ వైభవం ఎలా ఉంది, ఎట్లా ఉంది, ప్రక్రియ ఎలా ఉంది, ఎలా చెప్పారు? ఇట్లానే చెప్పారా? మరి మన అలికిడి వాక్కు తెలిసి వస్తే భయంగా అన్నాడు ఒకటి, ఇట్లా ఉన్నదా? పరమానంద శిష్యులు ఒకడు అందరికీ ధైర్యం చెప్పి వాగు దగ్గరికి తీసుకొచ్చాడు, ఇలా ఉన్నదా? ఎలా ఉంది అది? ఇది వచన రూపం అన్న మన మాటల్లో ఉన్నదా? అది ఆ పాట ఎలా ఉన్నది మేడం, ఎలా చెప్పింది? ఎలా చెప్పేదిరా? పాట రూపంలో గేయం అనాలి. మీరు పాట అంటే గేయం అనాలి, పాఠం అంటే గేయం అనాలి. ఇదేమో వ్యాస రూపంలో ఉన్నది, ఇది వ్యాస రూపంలో ఉన్నది, ఇది వచన రూపంలో ఉన్నది. మాటలాగా మనం మాట్లాడినట్లేదు కదా. పరమానందయ్య శిష్యులు ఉన్నారు, వాళ్ళు మీలాగనే చాలా అమాయకులు అని చెప్పేది కదా మేడం. చెప్పేదా? మీరు అమాయకులా?
అమాయకులు కాదు మీరు అసాధ్యం. ఓకేనా, గుర్తుపెట్టుకో. మళ్ళీ నెక్స్ట్ వచ్చినప్పుడు పాండవుల పేర్లు మీకు చెప్పాలి. నెక్స్ట్ వచ్చినప్పుడు నేను పంచపాండవులు ఉన్నారు కదా, 5గురు అన్నాం కదా, అలా ఫస్ట్ వార్డ్, సెకండ్ వార్డ్, థర్డ్ వార్డ్, ఫోర్త్ వార్డ్, ఫిఫ్త్ వార్డ్ ఎవరో నాకు చెప్పాలి. వాళ్ళ మమ్మీ పేరు, వాళ్ళ డాడీ పేరు చెప్పాలి. ఓకే, ఆయన పక్క నెక్స్ట్ సారి నేను అడుగుతాను. ఓకేనా, నెక్స్ట్ సారి అడుగుతాను. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే మన పాఠంలోని గురువుగారి పేరు వెంకటప్పయ్య నాయుడు. మన పాఠంలోని గురువు గారి పేరేం పేరు? వెంకటప్పయ్య నాయుడు. ఆయన పేరేం పేరు? వెంకటప్పయ్య నాయుడు. కరెక్టేనా? కరెక్టే, రైట్, వెరీ గుడ్. ఎందుకంటే మన పాఠంలో గురువు గారి పేరేం పేరు? ఏం పేరురా? వెంకటప్పయ్య నాయుడు. కరెక్ట్, అంతే కదా. మన పాఠంలో గురువు గారి పేరు ఏం పేరు వచ్చింది? మేడం ఏం చెప్పింది? వెంకటప్పయ్య నాయుడు వచ్చింది. ఓకేనా? అది ఎవరు గురువు పేరు చెప్పండి. అది నేను ఎవరు వచ్చినా కూడా ఇలాగే తప్పు చెప్పిస్తారనమాట. తప్పు చెప్పినప్పుడు మీరేం చేయాలి? కాదు సార్, మన పాఠంలో గురువు గారి పేరు పరమానందయ్య అని చెప్పాలి. మీరు తప్పులను కరెక్ట్ చేయాలి కదా, మీరు తప్పులను గుర్తించాలి కదా. మరి మీరు గుర్తిస్తలేరు ఎందుకు? గుర్తించొద్దు అనుకుంటున్నారా? అట్లా అనుకోకండి, గుర్తించొద్దు. ఓకేనా? ఓకే. పరమానందయ్యకు 10 మంది శిష్యులు. పరమానందయ్యకి ఎంతమంది శిష్యులు? మరి తప్ప ఒప్ప? ఎంతమంది? ఒప్పు ఏం చేయాలి మరి? మీరు ఒప్పు ఏం చేస్తారు? ఇప్పుడు పరమానందకి 10 మంది శిష్యులు అన్నాను, మీరు తప్పన్నారు. మరి ఒప్పు ఏంటి? అదేనమాట. పరమానందయ్యకు 12 మంది శిష్యులు. తెలుగులో 12ని ఏమంటారు? మ్యాథ్స్లో అయితే డజన్ అంటాం. మ్యాథ్స్లో డజన్ అంటాం. తెలుగులో ఏమంటాము? 12 అంటామా? అనుకోండి. ఇంకేమంటాము? 12 గుర్తుపెట్టుకోండి. పుష్కరం అంటాము. మనము పుష్కరాలు, గోదావరి పుష్కరాలు, కృష్ణ పుష్కరాలు తెలుసా? తెలియదు. మీకు తెలియదు. మీ తప్పలేదు. గుర్తుపెట్టుకోండి. 12 పుష్కరము అంటాం సంస్కృతంలో వచ్చేసి. ఒక ఎక్కువ యూజ్ చేస్తాం మనం. గోదావరి పుష్కరాలు, కృష్ణ పుష్కరాలు వస్తాయా? ఎన్ని సంవత్సరాలకు ఒకసారి వస్తాయి? 12 సంవత్సరాలు. గుర్తుపెట్టుకోండి, 12 సంవత్సరాలు పుష్కర కాలం అంటారు. ఓకేనా? తెలుగు కాబట్టి అది చెప్పడం వచ్చు. ఓకేనా? 12 ఎందుకు వచ్చింది? డజన్ మంది ఎందుకు వచ్చింది? 12 మంది ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చిందిరా? 12 ఇంకేముంటాయి చెప్పండి? ఇంకేమేమి ఉంటాయి? 12 ఇప్పుడు 12 మంది పరమానంద శిష్యులు 12 మంది. ఇంకేముంటుండొచ్చు? 12 చాలా చెప్పాలి మీరు. ఇంకోటి, సంవత్సరానికి నెలలు కూడా 12 అని చెప్పాలి. మీరు చెప్తారనుకున్నా, సార్ చెప్పింది. సార్ గట్టిగా చెప్పాలి కొట్టండి. అలా అనమాట. ఇంకా దేర్ ఆర్ 12 months ఇన్ ఏ ఇయర్. 12 months వన్ ఇయర్కి, ఒక సంవత్సరానికి 12 ఉంటాయి. ఒక అంశం వచ్చిందంటే దానికి నేర్చుకోవాలి. ఒక్కటే కాదు నేర్చుకునేది కదా, మనం ఒక్కటి కాదు, మనము ఏం బోలే నేర్చుకోవాలన్నమాట. సంవత్సరానికి 12 ఇలాగా ఆలోచించాలి. దీని ఏంటంటే విభిన్నమైనటువంటి ఆలోచన అంటామన్నమాట. ఈ విభిన్నమైన ఆలోచన సృజనాత్మకత అంటామన్నమాట. సమైక్య ఆలోచన కాదు. సమైక్య ఆలోచనతో ప్రజ్ఞ, తెలివి. సమైక్య ఆలోచన మీద ఉందనుకో, ఒకటే దాని గురించి ఆలోచిస్తారేమో, అది తెలివి అంటామన్నమాట. రకరకాలుగా ఆలోచిస్తే దాన్ని సృజనాత్మక అంటాం. మీరు 12 మంది శిష్యులు. వెరీ గుడ్. ఓకే. అయితే ఒకరోజు ఆ శిష్యులందరూ పక్క ఊరికి పోవలసి వచ్చింది. తిరుగు ప్రయాణం అయ్యేసరికి చాలా చీకటి పడింది. అయితే ఆ శిష్యులంట ఒకరోజు పక్క ఊరికి పోదాం అనుకున్నారనమాట. ఊరికి పోతుంటే ఏమవుతుంది? చాలా చీకటి పడ్డదండి. రైటా తప్ప? రైటేనా? అంటే దీని ఏమనాలి? తప్పా ఒప్పా అనాలి. మీరేమనాలి? తప్ప ఒప్ప అంటే ఏమనాలి? ఒప్పు అనాలి. ఒప్పు అంటే ఏంటన్నమాట తెలుగులో? ఒప్పు అంటే తెలుగులో ఏమిటనమాట? రైట్. వెరీ గుడ్. అమ్మాయి ఒప్పు అంటే తెలుగులో ఏమనాలి? రైట్ అట. అది కరెక్టా? ఒప్పు అంటే తెలుగు రైటా? సరే అయినది అంటే ఇంగ్లీష్లో రైట్ అనమాట. ఓకే, రైట్. ఇలా అనమాట. మరి వాగు నిద్రలేచి ఉరుకుతున్నది అన్నాడు. వాగట నిద్రలేచి ఉరుకుతున్నదట అన్నాడట. మరి సరి అయినదేనా? తప్పే కదా. మరి ఏంటి సరి అయినది ఏంటి? మరి సరి అయినది ఏంటి? మరి వాగు
నిద్రపోతున్నది. ఓకే, ఇలాగ మనం అన్ని చదవాలిరా, అన్ని చదవాలి, మనం మొత్తం కూడా చదివి నేర్చుకోవాలి. ఓకేనా? ఇవన్నీ అలా అలాగ ఉంటాయి అనమాట, రకరకాల అంశాలు ఉంటాయి అనమాట. నెక్స్ట్ సారి మళ్ళీ అందరినీ అడుగుతాను. ఓకే, పాట పాడమన్నావు కదా. గేమ్ అంటే చాలా, ఇది కూడా హాస్యం కావాలి కదా. ఎలుక విందు అనేటటువంటి గేమ్, ఒక లైన్ పాడేది సార్. ఓకే, ఎలక వచ్చి పిల్లి బావనేమనన్నది, ఎలక వచ్చి పిల్లి బావనేమనన్నది, అలక వీడి తన ఇంటికి రమ్మనన్నది, అలక వీడి తన ఇంటికి రమ్మనన్నది, అసలు పిల్లి అలిగి ఎలా కూరుచున్నది, అసలు పిల్లి అలిగి ఎలా కూరుచున్నది, ఎలక పిల్ల ఎన్నడేమి పెట్టలేదని, ఎలక పిల్ల ఎన్నడేమి పెట్టలేదని, విందు చేదు నీవు, విందు చేదు నేడు నీవు రమ్మనన్నది, విందు చేదు నేడు నీవు రమ్మనన్నది, ఎలక మాటలాకు పిల్లి నవ్వుకున్నది, ఎలక మాటలాకు పిల్లి నవ్వుకున్నది, ఎలక వచ్చి పిల్లి బావనేమనన్నది, అలక వీడి తన ఇంటికి రమ్మనన్నది, అసలు పిల్లి అలిగి ఎలా కూరుచున్నది, ఎలక పిల్ల ఎన్నడేమి పెట్టలేదని, విందు చేదు నేడు నీవు రమ్మనన్నది, ఎలక మాటలాకు పిల్లి నవ్వుకున్నది, ఎలక మాటలాకు పిల్లి నవ్వుకున్నది, బలబలి నవ్వుకున్నది, అరే నవ్వుకున్నది, అబ్బబ్బ నవ్వుకున్నది. ఇలా పాడుతుంటే మన నవ్వు వచ్చింది కదా, నవ్వుకుంది కదా, మీరు నవ్వారనమాట. ఇలాగ రకరకాలుగా మనం అట్లా పాడుతుంటే మనకి ఇంట్రెస్ట్ కనిపిస్తుంది కదా, పాట మంచిగా అనిపిస్తలేదు, మంచిగా అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుందా? అలాగే చేయాలన్నమాట. మనం కూడా అలాగే పాడాలి, మనం కూడా అలా నేర్చుకోవాలి. వచ్చేసరికి నెక్స్ట్ సారి నెల వస్తుంటాం, మీరు రమేష్ సారు మేము నెల వస్తుంటాము, మంచిగా నేర్చుకొని మళ్ళీ మేము వచ్చి ఇది నేర్చుకున్నాం సార్, ఇది నేర్చుకున్నాం సార్, ఇది నేర్చుకొని నేను చెప్పాలి, లేకపోతే ఇది నేర్చుకుని ఇది ఎట్టా సార్ అని అడగాలి. ఓకేనా? ఓకేనా? ఓకే ఆర్ నాట్? టెల్ మీ. yes. ఓకే.